హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పిల్లలకి లంచ్కి బిర్యానీ చేద్దామని చెప్పి బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అవన్నీ వేసుకున్నానండి. ఆనియన్స్ కొంచెం వేగాక అందులోని పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. అవి కూడా కొంచెం వేగాక బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి, బిర్యానీ సామాన్లు కూడా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత క్యారెట్స్ అవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇక క్యారెట్స్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత బంగాళదుంపలు ఉంటాయి కదండి, అవి కూడా కట్ చేసుకున్నానండి. అవి కూడా వేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ కూడా నైట్ తెచ్చుకున్నానండి. స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నానండి. బాగా కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసి దాన్ని అయితే నేను మూత పెట్టేస్తానండి, కొంచెం మగ్గాలని. ఇకైతే దానికైతే నేను మూత పెట్టేశానండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసానండి. తీసాక ఇక అవన్నీ నీట్గా కలుపుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. కలుపుకున్నాక ఇంటికాడ బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకున్నానండి. కలుపుకున్నాక ఇక మిల్ మేకర్లు కూడా ఉడకపెట్టుకొని ఉంచుకున్నానండి. వేడి నీటిలో పెట్టి ఆ మిల్ మేకర్లు కూడా వేసుకున్నానండి. వేసుకొని వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఒక 4 గ్లాసులు వాటర్ వేసుకుంటాను. 2 గ్లాసులు బియ్యం వేస్తాను, అందుకని ఇకైతే వాటర్ వేసుకొని కడిగేసుకున్నానండి. ఇకైతే బియ్యం కూడా వేసుకున్నానండి. బియ్యం కూడా వేసుకుంటున్నాను. ఇక బాగా కలుపుకుంటున్నానండి. కలుపుకొని ఇకైతే కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేస్తానండి. పెట్టేశాక పిల్లల కోసం పక్కన వేడి నీరు కూడా పెట్టానండి. ఇక వాళ్ళకైతే కచంబరి కావాలి కదండి, అందుకని ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నానండి. కచంబరికి ఆనియన్స్ అయితే కట్ చేసుకుని బాగా నీట్గా కడుక్కొని అవి అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటానండి. గిన్నెలో వేసుకొని పెరుగు ప్యాకెట్ ఉందండి, పెరుగు ప్యాకెట్ తెచ్చాను, కట్ చేసేసుకుంటున్నానండి. పెరుగు కూడా వేసుకుంటున్నానండి. ఇక అందులో కొంచెం అయితే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను వాటర్ వేసి. కలిపేసుకొని దాన్ని అయితే నేను పక్కన పెట్టేస్తానండి. ఇకైతే పిల్లలకైతే క్యారేజ్కి కచంబరి అయితే రెడీ అయిపోయిందండి. మా చిన్న అబ్బాయికి కచంబరి అంటే చాలా ఇష్టం, అందుకని చేస్తున్నానండి. ఇక అది అయిపోయింది. ఇక కుక్కర్ కూడా అయిపోయిందండి. కుక్కర్లో బిర్యానీ కూడా అయిపోయింది వేడివేడిగా. ఇక బిర్యానీ అయితే ఓపెన్ చేద్దామండి. ఇక బిర్యానీ ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందనమాట. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే. చూసారా, చాలా బాగా వచ్చిందండి. అదైతే అడుగు ఏం పట్టేసిందా ఏంటని నేను నీట్గా కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక ఇకైతే క్యారేజ్ బాక్స్ అయితే పెట్టేస్తానండి. ఇద్దరికి లంచ్ బాక్సులు అయితే పెట్టేస్తున్నానండి. ఇక అలాగే మా ఆయన గారికి కూడా క్యారేజీలెస్ కట్టేస్తానండి. అందరికీ ఒకసారి కట్టేస్తాను, ఇంకా మరి ఎందుకు అని చెప్పి ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికి కడుతున్నానండి. ఆ తర్వాత ఇంకా స్నాక్స్ కూడా పెట్టేస్తున్నానండి. స్నాక్స్ కూడా పెట్టేశానండి. ఇంకా అదిగోండి మా ఆయన గారికి కూడా బిర్యానీ అవి కట్టేశానండి. వాటర్ బాటిల్స్ కచంబరి చేశాను కదండి, కచంబరి కూడా కట్టేస్తున్నానండి. ఎవరిది వాళ్ళకి కట్టేస్తున్నానండి. క్యారేజ్ అయితే కట్టేశాను. పిల్లలు అయితే రెడీ అయిపోయారు, వాళ్ళు టిఫిన్ కూడా చేస్తారండి. ఇకైతే వాళ్ళైతే స్కూల్కి పంపించేశాను. పంపించేశాక వాళ్ళందరూ వెళ్ళిపోయాక గిన్నెలు అయితే ఉన్నాయండి, ఇవన్నీ నీట్గా తోమేసుకుంటున్నాను. తోమేసుకున్నాక గిన్నెలో ఒక దగ్గర పెట్టేసుకుంటానండి, నీట్గా తోమేసుకుంటాను. ఈరోజు శుక్రవారం కదండి, తొందరగా అన్ని పనులు చేసుకుని గుడికి అయితే వెళ్ళాలండి. అందుకని నేను గబగబా అన్ని పనులు అయితే చేసుకుంటున్నానండి. అయితే బిర్యానీ ఒక దీనిలో తీసేస్తాను. కొంచెం బిర్యానీ మిగిలింది, అదైతే ఒక గిన్నెలో తీసుకుంటానండి. తీసుకొని గిన్నెలన్నీ అయితే నీట్గా తోమేస్తాను. పొయ్యి కూడా నీట్గా కడిగేస్తానండి. కడిగేశాక ఇది కిచెన్ అయితే ఎంత బాగా చేసేసానండి. అయిపోయింది కిచెన్లో పని అయితే. ఇకైతే ఇల్లు మొత్తం తుడిసేసి నీట్గా తడిగుడ్డలు అయితే పెట్టేసుకుంటానండి. ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇల్లు క్లీన్ చేసుకున్నాక ఇంకా ఇంటికైతే తడిగుడ్డలు అయితే పెడతానండి. తడిగుడ్డలు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదండి, అందుకండి ఇక తడిగుడ్డలు కూడా పెట్టేసుకుంటున్నానండి నీట్గా. తడిగుడ్డ పెట్టేశాక ఇక దేవుడికి స్నానం అవన్నీ చేసేసి దేవుడికి అయితే దీపం అయితే పెట్టేస్తానండి. నీట్గా తడిగుడ్డలు పెట్టుకున్నాక అన్ని పనులు అయిపోతాయి కదండి, అందుకని ఇక దీపంకి అయితే రెడీ చేసుకుంటాను. స్నానం చేసుకుని దీపంకి అయితే రెడీ చేసుకున్నానండి. దీపం అయితే పెట్టేశాను. స్నానం అవి చేసుకొని వచ్చాను, దీపం అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని గుడికి అయితే బయలుదేరుతున్నానండి. గుడికి అయితే వెళ్ళిపోతానండి. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేయడమేనండి. గుడికి అయితే వెళ్ళిపోయాను. తల్లి దర్శనం అయితే బాగా జరిగింది. అంతే. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.